హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఆషాఢ మాసం కదండి, నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఈ గోరింటాకులోకి నేను ఏమేమి వేసుకున్నానో చెప్తాను. నేను ఒక వారం ముందు కూడా గోరింటాకు అయితే పెట్టుకున్నాను, మా కమ్యూనిటీలోని చెట్టు దగ్గర పీక్కొని. కానీ అది అంత బాగా ఎర్రగా అవ్వలేదు. మా అత్తయ్య ఊరు నుంచి వస్తుంటే మళ్ళీ ఆకు తెచ్చారు. ఇంకా దీన్ని అప్పుడే పెట్టుకున్నాను కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ ఒక వారం తర్వాత తీసి మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ ఆకులో ఉన్న చిన్న చిన్న పుల్లలన్నీ తీసేసుకున్నాను. తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2 వేసాను. ఇంకా కొంచెం నిమ్మరసం కూడా కలిపాను దీంట్లోకి. ఆకు వేసి మళ్ళీ కొంచెం పెరుగు కూడా వేసాను దీంట్లోకి. ఇప్పుడైతే నేను నా దగ్గర కొంచెమే ఉంది, అందుకు ఒక చిన్న 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఒక 1 స్పూను 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే నేను ఎక్కువగానే వేసుకుంటాను, తక్కువగానే ఉంది ఇప్పుడు కొంచెమే వేసాను. ఆకు మొత్తం మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసాను. దీన్ని ఒకేసారి అంత నున్నగా అవ్వదు కదా, ఆపి పల్స్ ఇచ్చుకుంటూ మెత్తగా అయ్యే వరకు మిక్సీ పెట్టుకోవాలి. నాకైతే ఒక 5 to 10 minutes అయితే పట్టింది. ఆపి దాన్ని లోపలికి ఒత్తుకుంటూ ఆకుని కొద్దిగానే నీళ్లు పోసుకున్నాను. ఎక్కువగా పోస్తే జారుగా అవుతుంది, పెట్టుకునేటప్పుడు చేతికి అతుక్కుంటుంది, లేదంటే రసం అంతా కారిపోతూ ఉంటుంది. అందుకే తక్కువగా నీళ్ళే పోసుకున్నాను సాధ్యమేనన్ని. ఇంకా దీంట్లోకి తమలపాకు కూడా వేసుకోవచ్చు. తమలపాకు కానీ లేదంటే తమలపాకు కాడలైనా ఉంటే వేసుకోవచ్చు. అలాగే తాంబూలంలో పెట్టేది వక్క, అది కూడా వేసుకోవచ్చు ముక్కలుగా చేసి. నేను వక్క అయితే వేయడం మర్చిపోయాను, ఇంకా తమలపాకు నా దగ్గర లేదు, అదేమీ వేయలేదు. ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు గోరింటాకు చేసుకున్నా ఇవే వేసుకుంటాను. మీరు వేరే ఏమైనా వేసుకుంటే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాను, తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. ఒక 2-3 సార్లు పల్స్ ఇచ్చి ఆడిచ్చాను. చూడండి, కాసిన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మిక్సీ పెట్టాను. కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే ఇది తక్కువగా నీళ్ళు పోస్తాం కదా, జారుగా అవుతుందని. కలుపుతూ ఉంటేనే చేయి బాగా ఎర్రగా అవుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని తీసి చిన్న గిన్నెలోకి వేస్తాను. ఇంతైతే వచ్చింది, ఇదైతే నాకు బాగా సరిపోతుంది, ఇంకా మిగులుతుంది కూడా. చేయి చూసారా ఎట్లా ఎర్రగా అయిపోయిందో. దీంతో డిజైన్ పెట్టుకుంటాను, ఏం డిజైన్ పెట్టుకున్నానో కూడా చూపిస్తాను. డిజైన్ పెట్టుకోవడానికి ఒకటి అగ్గిపుల్ల తీసుకున్నాను, అగరబత్తి పుల్ల 2 పెట్టుకున్నాను. ఏది బాగా సరిపోతే దాంతో పెట్టుకోవచ్చని. ఓం డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను. ఓం అని రాస్తాం కదా, అది హిందీలో. మామూలుగా ఎప్పుడు నేను ముగ్గు వేసుకునేదాన్ని, చిన్నగా ఏదైనా చుక్కలు పెట్టి ముగ్గు. ఈసారి ఓం డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను. నాకు మామూలుగా మధ్యలో ఒక చుక్క పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకోవడానికి ఎందుకో అంత నచ్చదు. ఇదే ఎక్కువగా ఇష్టం, ముగ్గు కానీ ఏదైతే డిజైన్ కానీ. అందుకే ఎప్పుడు ఏదో పెట్టుకుంటా. మరి టైం లేదు, ఇంకా నాకు ఓపిక లేదు అనుకుంటే మాత్రమే అలాగా చుక్కలు పెట్టుకొని చేతులు కూడా అలా పెట్టేసుకుంటుంది, వేళ్ళ చివర్లు కూడా. ఇప్పుడైతే ఓం డిజైన్ పెట్టుకుంటున్నాను. ఈరోజు రైట్ హ్యాండ్ పెట్టుకుంటున్నాను, ఇంకా రేపు లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటాను. ఒకే చేతికి రెండు చేతులకి ఒకే రోజు పెట్టుకోవడానికి కుదరదు కదా, అందుకని ఫస్ట్ ఒక చేతికి పెట్టుకుంటున్నా, ఇంకొక చేతికి మళ్ళీ పెట్టుకుంటాను. ఓంలోనైతే రాసాను అరచేతిలో, అయిపోయింది. ఇంకా తర్వాత వేళ్ళకి పెట్టుకుంటున్నాను. చివర్లో గోరు ఉంటుంది కదా, దాని కింద అంతవరకు మొత్తం కవర్ అయ్యేలాగా ముందు వెనక అన్ని వేళ్ళకి అలాగే పెట్టుకుంటున్నాను, తొడుగుల్లాగా. బాగా లేట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నేను కుడి చేతికి కదా పెట్టుకుంటున్నాను, ఎడమ చేతితో. మనకి ఎడమ చేతి వాటము అనేది తక్కువ కదా, అందుకే బాగా లేట్ అవుతుంది. నిదానంగా పెట్టుకుంటున్నాను. మొత్తం అయిపోయింది. ఎడమ చేతి వీడియో రేపు పోస్ట్ చేస్తాను.
మార్నింగ్ ఇది లేచాక మొత్తం ఇలా ఆరిపోయింది చూడండి. బాగా వచ్చింది. నేను ఏమైనా కలిసిపోతుందేమో చేయి కదిలేయడంలో అనుకున్నా, కానీ కలిసిపోలేదు. అలాగే ఉంది. అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా వేళ్ళకి కూడా చాలా బాగా ఎర్రగా పండిపోయింది గోరింటాకు. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, బాగా పండుతుందో లేదో అనుకున్నాను, కానీ బాగా ఎర్రగా అయింది. ఈ ఎండిపోయిన గోరింటాకు ఉంది కదా, ఇదంతా తీసుకెళ్ళి ఇంకా మొక్కలు ఉన్నాయి కదా, మొక్కల్లో టబ్లో వేసేసాను. తర్వాత 2 కొబ్బరి నూనె చుక్కలు చేయి మీద వేసుకొని మొత్తం పూసుకున్నాను. మీకు గోరింటాకు ఎలా పెట్టుకోవడం ఇష్టం, చుక్కలు కానా లేదా డిజైన్లనా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఎడమ చేతి వీడియో రేపు పోస్ట్ చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.